అన్నట్టుగా ఇప్పుడు కథ అంతా నడిపిస్తుంది కేవీపీ రామచంద్రరావు మాత్రమే. ఇదంతా కూడా కేవీపీ రామచంద్రరావు నడిపిస్తోంది చంద్రబాబు నాయుడు. కేవీపీ చంద్రబాబు బాగా క్లోజ్ అయ్యారు. అంతకు ముందు కూడా ఈయన రాజశేఖర రెడ్డి బ్రతుకున్నప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్యన టర్మ్స్ ఆయనే డిక్టేట్ చేసేవాడు. అంటే వాస్తవంగా చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ లేదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కానీ ఎవరైనా ఏ పనికి వెళ్ళినా సరే ఇద్దరి మధ్యన ఒక అవినాభావ సంబంధం ఉండేది. చంద్రబాబు దగ్గరికి వెళ్తే గట్టతాలైన కలిసి వచ్చావా అని అడుగుతాడని, అలాగే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళి అడిగితే గడ్డమైన కలిసి వచ్చావా అనేవాడని ఒక ప్రచారం ఉంది. ఈ ఇద్దరి మధ్యన అనుసంధానకర్తగా పనిచేసినటువంటి సుదీర్ఘకాలం పాటు కేవీపీ. కాబట్టి ఆ కేవీపీకి ఇప్పుడు జగన్ దగ్గరికి రానిలేదు. తనకి ఒకప్పుడు కింగ్ మేకర్. ఒక రకంగా చెప్పాలంటే ఇవాల్టి రోజున ఉండేటువంటి అంటే ఆయన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి కంటే కేవీపీతో చనువు ఎక్కువ నాయకులందరూ కూడా. ఇవాళ వైసీపీలో ఉన్న చాలా మంది నాయకులు కేవీపీతో చనువు ఎక్కువ. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో దగ్గరకు వస్తాడు అంతవరకు, కానీ వాళ్ళ పనులు చేయించేదంతా కూడా కేవీపీ రామచంద్రరావు చేయించేవాడు. డబ్బులు కావాలంటే డబ్బులు అరేంజ్ చేయించడం, కాంట్రాక్ట్లు కావాలంటే కాంట్రాక్ట్లు అరేంజ్ చేయించడం, ఇట్లాంటి పనులన్నీ కూడా కేవీపీ చేయించేవాడు. కాబట్టి ఎవరితో ఇప్పుడు చంద్రబాబుతో ఎందుకు చనువు ఎక్కువ ఎన్టీ రామారావు కంటే కూడా. వాస్తవంగా ఎన్టీ రామారావు చంద్రబాబుకి లీడర్లకి పనులు చేయించి పెట్టడం అనేటువంటిది అలవాటు కాబట్టినే ఆనాడు ఎన్టీఆర్ ఈయన గద్దె దించడానికి తోడు నిలబడ్డారు. అంత స్థాయి కేవీపీకి ఉంది. కానీ ఈయన దురదృష్టం ఏంటంటే ఆ టైంలో ఈయన క్యాస్ట్ పరమైనటువంటి ఈక్వేషన్స్ లో వర్కౌట్ కాక రోసయ్యని తీసుకురావడం అధిష్టానం. ఇంకోటి అధిష్టానం దగ్గర కేవీపీ పలుకుబడి కేవీపీ ఒక్కడే అయిపోయాడు. తెలంగాణ నేతలు ఎక్కువైపోయి వర్కౌట్ చేయించుకోలేకపోయాడు ఆ రోజులో. లేకపోతే కనుక కేవీపీనే సీఎం అన్నటువంటి ప్రచారం కూడా జరిగింది. వైఎస్ తర్వాత ఆయనే అన్నట్టు. అంటే జగన్